రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఆదేశిస్తే ఆపించేశాము అని చెప్పేసి ఇక్కడ ఈయన అసెంబ్లీ సాక్షిగా కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరిగింది సార్ ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో? చెప్పుంటారండి ఆయన, నేను రేవంత్ రెడ్డి గారు ధైర్యం ఉన్న క్యాండిడేట్, దమ్మున్న క్యాండిడేట్ లేకపోతే ఆ స్థితికి వచ్చి ఉండేవారు కాదు. నో సెకండ్ థాట్. ఆయన కాకుండా నేను చెప్తున్నాను, దమ్మున్న ఆయన. కానీ నేను వాస్తవాలను ప్రాతిపదికగా ఉంచుకోవాలి. రేవంత్ రెడ్డి గారు మేము 2015లో మేము ఇద్దరు ఎవరు మాట్లాడుతున్న వివరాలంటే కలుద్దామని అంటే ఇద్దరం కలిసాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన సమయంలో 54% తెలంగాణకి ఉన్న విద్యుత్తులో ఇవ్వాలని చెప్పి ఎక్కడా చట్టం స్పెసిఫిక్ గా లేదండి. ఒక జీవో ఎవరో ఇచ్చారు, ఒక సెంట్రల్ అన్అలొకేటెడ్ దాంట్లో ఇస్తుంటే రేవంత్ రెడ్డి గారు కాగితాలు ఇచ్చాను, చూపించిన అసెంబ్లీలో మాట్లాడారు. ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా సరే 54% కరెంటు తెలంగాణకి ఇస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడారు. ఒక విధంగా వాస్తవం. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోలేదు అది. ఓ పక్కన విభాజిత ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరుగుతుంది తెలుసుకోదు. ఇవాళ కూడా నేను చెప్తున్నా అండి, ఇది ఎప్పుడు మీకు ఆల్రెడీ వివరాలు ఇచ్చాను కదండి. ఎప్పుడు ఎన్జిటి ఎప్పుడు ఆపేసింది, ఎప్పుడు పెనాల్టీ వేసింది, ఏం చెప్పడం ఏంటి అసలు? ఈయన అధికారం రాకముందు ఆపేశారు కదా. ఇప్పుడు 900 సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకోవాలంటే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళ వెళ్ళి ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద తిరుగుబాటు చేయాలా? నాకు అర్థం అవ్వట్లేదండి. వాళ్ళ అసలు ఎప్పుడు ఆపేశారు? ఆయన చెప్పుంటే మాత్రం నేను తప్పట్ను. చెప్పుంటారు, సార్ మాకు ఇబ్బంది అవుతుంది, నాకు రాజకీయంగా మీరు పోటీ చేయొద్దంటే మీరు పోటీ చేయలేదు ఇక్కడ తెలంగాణలో. రెండోది ఆయన చెప్పుంటారేమో, నాకు తెలియదు. రెండోది ఏంటి, ఇక్కడ మీరు సహకారాలు అందించాను కాబట్టి మీరు చేల్చుకుంటుంటే నాకు లాభం జరిగింది అని ఉండొచ్చు. కానీ అసలు ఆపేసిన అయిపోయింది, చెల్లిపిల్లికి మళ్ళీ బాధ్యాలు అది ఆపేశారు. ఎన్జిటి 2020లో ఆపింది, 21లో ఆర్డర్ ఇచ్చింది పనులు కొనసాగిస్తున్నాను. 22లోనో 23లోనో పెనాల్టీ చేస్తా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్జిటి పెనాల్టీ పెట్టింది. అప్పటికే ఆగిపోయింది కదా. అయిపోయిన దానికి ఇప్పుడు బాధ్యాలు ఏంటంటే నాకు అర్థం కాదు. చెప్పుంటారు, నేను కాదంటే ఇంకా ముందుకు తీసుకెళ్తాను చెప్పుంటారు. అన్నా డినైంగ్ దట్. కానీ ఎప్పుడు ఆపేసినప్పుడు హరీష్ రావు గారు చెప్పినట్టు ఆపేసి చాలా కాలం అయింది కదా. ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం వెళ్ళింది కదా, కోర్టుకు వెళ్ళింది కదా, మిగతా కోర్టు కూడా కన్ఫర్మ్ చేసింది కదా. ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే 2021లో జగన్ ఆపించారు అని చెప్పేసి ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ మీడియా, అలాగే నిజంగా అంటే ఈవెన్ సాక్షి చెప్పండి, సాక్షి పేపర్ లో కూడా కొన్ని కథనాలు రావడం జరిగింది. అసలు ఇందులో వాస్తవాలు ఏంటి? అంటే ఇటు సీఎం రేవంత్ రెడ్డి చెప్తే అది ఆగిందా, లేకపోతే వైఎస్ జగన్? ఎందుకంటే ఈవెన్ కేసీఆర్ గారు చెప్తే ఆగిందని, కేసీఆర్ గారు చెప్తే జగన్ ఆపారు, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు ఆపారు. ఏది నేను ఒకటే చెప్తున్నానండి, తెలంగాణ ముఖ్యమంత్రులు ఏం చెప్తే అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఆపేసే పరిస్థితి. ఎలా బీజేపీ ఆదాని చెప్తే ఆపుతున్నారని సత్యం, ఆదాని చెప్తే నాశనం చేసేస్తారు ఆంధ్రప్రదేశ్ అనేది అక్షర సత్యం. ఆదానికి తాకట్టు పెట్టబడింది, బానిసలా తయారయ్యారనేది సత్యం. కనీసం దమ్ముండి మాట్లాడతారు తెలంగాణలో. చెవు చచ్చిన చేతగా చేత అయిపోయింది కోస్తా రాయలసీమ ప్రజలు అనేది ఆరోపణలు వస్తుంటే కడుపు మండిపోతా ఉంటే ఆదానికి గ్రీన్ ఎనర్జీ పవర్, ఆదానికి ఆ సెంటర్ ఆంధ్రప్రదేశ్ కట్టిన పన్నులు మా బాధ మాది అనుకోండి. నేను రాష్ట్రం మొత్తం కావాలి కాబట్టి నేను మాట్లాడుతున్నాను, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కానీ. నేను వాళ్ళ ఆల్రెడీ అఫీషియల్ గా ఎన్జిటి పెనాల్టీ కూడా వేసింది. 20లోనే మనం పెట్టగానే ఆ పనులు ఆపని చెప్పింది. 21లో ఇప్పుడు ఒకరు చెప్పక్కర్లేదు, ఎన్జిటి డైరెక్ట్ గా చెప్పి ఆపేసింది. 22, 23లో పెనాల్టీ వేసింది, ఇంకా ఆపేసింది. వాళ్ళ రాయలసీమలో మిగతా వాళ్ళుగా నీటిపారుదల ఇప్పుడు చెప్పేది కూడా కొంతమంది ఏంటంటే, దీనివల్ల అన్న డినైంగ్ 22 టీఎంసీ వస్తుంది. మాకు తుంగభద్ర నుంచి 638 టీఎంసీ సముద్రంలో పోతున్నాయి అనేక సంవత్సరాలు. నెంబర్ ఆఫ్ 10 ఇయర్స్ లెక్కేసుకుంటే దాంట్లోంచి 32 టీఎంసీలు పెట్టి ఇప్పుడు దీనికి వెళ్ళినా సరే నీటి తక్కువ ఉన్నప్పుడు నీళ్లు ఎనకమాలకు తిరిగి వస్తున్నాయండి. రాయలసీమ ప్రాజెక్టులు ఏకపక్షంగా పెట్టారు, దానివల్ల లాభం లేకపోలేదు. కానీ దీనికన్నా తుంగభద్ర నుంచి లిఫ్ట్ చేసుకుని డైరెక్ట్గా వెళ్ళే అవకాశం ఉంటుందని వాళ్ళు మొత్తుకుంటున్నారు. 33 టీఎంసీ ఇది మొత్తం 22 టీఎంసీ తీసుకెళ్లేటట్టు ఉంటుంది, దీని మించి లేదు, అక్కడి నుంచి కెపాసిటీ లేదని చెప్పుకుని ఆంధ్రప్రదేశ్ మంత్రిగా చెప్తున్నారు. వాళ్ళు విచిత్రం ఏంటంటే ఎవ్రీబడి ఈస్ ట్రైయింగ్ టు ప్రొజెక్ట్ దేర్ ఓన్ అండి. నేను అంతిమంగా దీంట్లో చెప్పేది ఒకటి ఏంటి తెలుసా అండి, ఇది ఒక ఇవాళ ఆగిపోయింది. దీంట్లో క్లారిటీ ఇచ్చాను మీకు, ఎప్పుడో ఆగిపోయింది, ఇవాళ ఆగిపోవటం ఏంటి? కానీ జగన్మోహన్ రేవంత్ రెడ్డి గారు చెప్పుంటారు, ఇంకా ముందుకు తీసుకెళ్లదని చెప్పుంటారు. నేను అన్నా ఏంటంటే ఆగిపోయిన దానికి ఇప్పుడు చెప్పారంటే ఓకే కంటిన్యూషన్ ముందుకు తీసుకెళ్లదని చెప్పుంటారు. నేను వన్ సైడ్ మాట్లాడండి. కానీ వాళ్ళని నేను తెలంగాణ కోస్తా రాయలసీమ ప్రాంతాల గురించి నేను తెలుగు బిడ్డగా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఒక మళ్ళా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడతాను. మహారాష్ట్రలో కొయినా డ్యామ్ దగ్గర ఆంధ్ర పవర్ ప్రాజెక్టు ఇంకో 2-3 పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నేను మళ్ళా చెప్తున్నాను, దీంట్లో మన వెస్టర్న్ ఘాట్స్ హైయెస్ట్ రెయిన్ఫాల్ వస్తుంది. 3000, 4000 నుంచి 6000, 7000 mm పడుతుంది.
అంటే ఉజ్జాయింపుగా నిజామాబాద్ జిల్లాలో ఒక 900 మిల్లీమీటర్ వర్షం పడితే అక్కడ 5,000, 6,000, 7,000 కూడా పడే ఏరియాస్ అండి. ఈ కొయినా డ్యామ్ నుంచి వందలాది టీఎంసీలు నేను చెప్పేది ఆలకించాలి. నేను తెలుగు జాతి బిడ్డగా చెప్తాను. తెలుగు వాళ్ళు ఎక్కడున్న 13.5 కోట్ల మంది తెలుగు జాతి బిడ్డలు ఈ ప్రపంచం నెంబర్ 1 కూడా కోరుకుంటున్నా. ప్రపంచంలో కావాల్సిందే తెలుగు జాతి, మానవీయ కోణం. ఆ తర్వాత నాకు ద్రావిడ్లు, ఇండియా కూడా బాగుండాలి, అంతా కరెక్ట్. నేను మాట్లాడుతున్నా, మళ్ళీ ఒకసారి దయచేసి ఆలకించమనండి. కొయినా డ్యామ్ నుంచి వందలాది టీఎంసీలు మన కిందకు వస్తే, అక్కడి నుంచి ఆలమట్టికి వస్తే ఓసారి కరెంటు తిప్పుకోవచ్చు, నారాయణపూర్లో తిప్పుకోవచ్చు, మన దూరాల్లో తిప్పుకుంటాం. శ్రీశైలము, నాగాన్ సాగర్, పులిచింతలో కూడా కరెంట్ వస్తుంది. పులిచింతలో కూడా తెలంగాణ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు నేను చూశారు కదా, నాగాన్ సాగర్ కూడా 800 మెగావాట్లు కరెంట్ వస్తుంది. నాగాన్ సాగర్ లెఫ్ట్ సైడ్ ప్రాజెక్ట్ ఉండటం వల్ల సరే అది ఉమ్మడి నిధులతో కట్టినా సరే తెలంగాణకు ఆ రోజు ఇచ్చిన విభజన ప్రకారం చెందిపోయింది లెఫ్ట్ సైడ్ ఉన్నాయని. నేనేమన్నానంటే ఒక్క విషయం, ఆ పైన వచ్చే నీళ్లని వందలాది టీఎంసీలని దుర్మార్గంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి 2 రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తుకున్న, ఇంతకుముందు ఉమ్మడి ప్రభుత్వం మొత్తుకున్న లెక్క చేయలేదండి. ఇలాగ మళ్లించి అరేబియా సముద్రానికి మళ్లించి ఉప్పు నీటిలో పారేస్తుంది మంచినీళ్ళని. కరెంటు మనం కావాలంటే తిప్పిస్తాం, కొనిస్తాం, 2 రూపాయలు 3 రూపాయలు. నీళ్ళని కొని గాలి నుంచి సృష్టిస్తామా ఇన్ని 100 టీఎంసీలని? మళ్ళా చెప్తున్నాను, వందలాది టీఎంసీలని దుర్మార్గంగా ప్రైవేట్ పవర్ ప్రాజెక్టుల పేరు మీద ఇవాళ తీసుకెళ్లి మహారాష్ట్రలో ఉన్న కొయినా దానిలో తీసుకెళ్లి అరేబియా సముద్రం ఉప్పు నీళ్ళలో పడేస్తుంది డైరెక్ట్ గా, వాడకుండా. ఏమీ లేదు, డైరెక్ట్ గా తీసుకెళ్లి కన్స్ట్రక్ట్స్ పెట్టారు, పడేస్తుంది. మనం కనుక వదిలేస్తే అంటే మనం 2 టీఎంసీల గురించి దెబ్బలాడుకునే పరిస్థితి కోస్తా తెలంగాణ రాయలసీమ ప్రజలు ఇలా పెట్టకుండా రాజకీయ నాయకులు దాని గురించి ఫైట్ చేద్దాం అంటున్నాను ఉదాత్తమైనంతో. నేను 2019 తర్వాత కూడా ఉధృతంగా ఉద్యమం చేశామండి. 95% మీడియా చూపించలేదు. అందుకని నేను కోరుకుంటుంది ఇవాళ నేను కోరిన దాంట్లో తప్పేంటి చెప్పండి. ఇవాళ ఇది చిన్న విషయం అంటే ఎస్ ప్లీజ్. యా, ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే, వైఎస్ జగన్ నిజంగా ఆపించి ఉంటే హరీష్ రావు గారేమో రేవంత్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిలిపివేయమని మాట్లాడుతున్నారు తెలంగాణ నుంచి అని చెప్పేసి అంటున్నారు. అయితే 2021లో పోతిరెడ్డిపాడు వ్యాసార్థం పెంచుకోవడానికి అంటే 35,000 క్యూసెక్కుల నుంచి 80,000 క్యూసెక్కుల ప్రాజెక్టు ఇచ్చిందే బేసిక్గా వైఎస్ గవర్నమెంట్ జీవో పాస్ చేయించింది అప్పట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. అయితే అంబటి రాంబాబు సైతం కూడా ఇక్కడ అంటే అప్పటి జలశాఖ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు కూడా ఇదే మాట చెప్పుకుంటున్నారు. దీన్ని అసలు ఏ రకంగా చూడొచ్చు అంటారు? నిజంగా ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డిపాడును పెంచినప్పుడు దేవినేని ఉమా గారు లాంటి వాళ్ళు ధర్నా చేశారు విజయవాడలో. ఎందుకంటే ఇప్పుడు దీనికి ఏంటంటే కోటింగ్ అంటే రాయలసీమ పవర్ ప్రాజెక్ట్ కూడా మాట్లాడింది ఏంటంటే చెన్నైకి తాగునీటికి ఇది ఉపయోగపడుతుందని. నేను అంటే తాగునీరు కోసం ఎప్పుడు కూడా తెలంగాణ, కోస్తా రాయలసీమ ఏ ప్రాంతం ఉన్నా తాగునీటి కోసం ఎవరు తీసుకెళ్ళినా సరే ఎవరో అబ్జెక్ట్ చేయకూడదండి. వెరీ క్లియర్ గా ఉన్నాను నేను. ఎవరో చేయటానికి వీల్లేదు. అందువలన దానికి వీళ్ళందరూ కూడా ఎస్ మేము దానికోసం వెళ్ళానంటారు. యాక్చువల్ గా ఈ కార్యక్రమాన్ని పోతిరెడ్డిపాటు చాలా మంది తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది 11,500 క్యూసెక్ల సామర్థ్యం 1988లో హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం తగ్గింది. 1988లో యాక్చువల్ గా ఒరిజినల్ గా 15,000 క్యూసెక్లు అనుకున్నా 11,500 క్యూసెక్లు అనుకున్నారు. తర్వాత ఈ అభ్యాసం అంటే వ్యాసార్థం తీసుకెళ్లి 44,000 క్యూసెక్లు మార్పులు చేశారు ఆ రోజు. ప్రస్తుతం ఏపీ ప్రణాళిక మీరు అంత కరెక్టే 80,000 టీఎంసీలు అంటే 80,000 క్యూసెక్లకి వరకు పెంచాలన్న దాని మీద తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా అబ్జెక్ట్ చేసింది. యాక్చువల్ గా దీనికి నీటి కేటాయింపు ఏంటంటే తెలుగు గంగ సుమారు 45 టీఎంసీలు మన చెన్నైకి వెళ్లాల్సిన 15 టీఎంసీలతో కలిపి, అదైతే అందరూ తలా 5 టీఎంసీలు వెళ్లాల్సింది అన్నారు. గాలేరు నగర్కి 38 టీఎంసీలు, శ్రీశైలం కుడికాలకు 19, మొత్తం 102 టీఎంసీలు వరద నీళ్ళలో 30 రోజుల్లో తరలించాలంటే 40,000 క్యూసెక్లు మినిమం అవసరం అని. అంటే 8,800 క్యూసెక్లు ఉన్నప్పుడు మాత్రమే 40,000 క్యూసెక్లు అంతకని పడిపోయింది అనుకోండి, మీకు అర్థమైంది కదండి. మినిమం సార్ 880 ఉంటే 44,000 క్యూసెక్లు, 40,000 క్యూసెక్లు. 854 అయితే 3,000 క్యూసెక్ల సామర్థ్యం. చాలా మంది ఇప్పుడు 880 ఎన్ని రోజులు ఉంటుందండి, 44,000 80,000 క్యూసెక్లు కాదు కదా. అందుకని ఒకటి ఏంటంటే బేసిన్ అవస్థలు తీసుకెళ్లిపోతున్నారనే మాట టెక్నికల్ గా తెలంగాణలో ఉన్న ఇంజనీర్ నిపుణులు చాలా మంది కూర్చున్నాను. ఆ విద్యాసాగర్ రావు గారు కానీ, ఆ రోజు శ్యాంప్రసాద్ రెడ్డి గారు కానీ, భూమన్న గారు కానీ, ప్రకాష్ గారు కానీ, నెంబర్ ఆఫ్ దురదృష్టవశాత్తు 2001 నుంచి 2013 వరకు కోస్తా రాయలసీమ నీటిపారుదల నిపుణులు వీరయ్య గారు 1-2 సార్లు వచ్చారు, ఎవరో దృష్టి పెట్టలేదు అన్ఫార్చునేట్లీ. ఇవాళ కూడా 299/511 మీద కొంతమంది ఆర్గ్యుమెంట్ చేసి కోస్తా రాయలసీమలో నిపుణులు మాట్లాడలేదు.
అంతా ఒకళ్ళ విధం మ్మ్. ట్రేడింగ్. మ్మ్. తెలంగాణ విషయంలో అందరూ ఏకం అవుతున్నారు, తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. వి షుడ్ బి అప్రిషియేటెడ్. బట్ అట్ ద సేమ్ టైం మ్మ్. ఆ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో ఎందుకు కొంతమంది లేకపోలేదు నిజంగా, ఎందుకని బయటకు రావట్లేదు, మీడియా అవకాశం ఇవ్వట్లేదు తెలియట్లేదు నాకు. అక్కడ కూడా అన్యాయం జరుగుతుంది. మ్మ్. రెండు రాష్ట్రాలే మ్మ్. కలిసి, నేను మళ్ళీ మీరు చెప్పింది నిజంగానే 2021లోనే ఆ రోజు ఆపేయడం జరిగింది. అంటే 20లో ఆపమని చెప్పిన కంటిన్యూ చేశారు. 1000 కోట్ల పైన ఖర్చు పెట్టారు, మ్మ్. వడ్డీలు కట్టారు అప్పులు తీసుకొచ్చి, మ్మ్. ఇంకా కడతా ఉన్నారు. మ్మ్. వాళ్ళు మ్మ్. ఆపేశారు. మ్మ్. పెనాల్టీ కూడా వేసింది. చిన్న చిన్నగా వర్క్ జరుగుతున్నాయి నాకు మ్మ్. తెలియదు కానీ 99% ఆపేశారు. ఆపేస్తే మ్మ్. ఇప్పుడు మ్మ్. ఆపేయటం ఏంటి? ఇంకోటి అక్కడ ప్రాతిపదిక మీద ఇక్కడ నీళ్లు వెళ్ళలేని పరిస్థితి ఉంది కాబట్టి తుంగభద్రానికి సబ్స్టిట్యూషన్ చేయమంటున్నారు కూడా. అవసరం కూడా నేను మ్మ్. భావిస్తున్నాను. వరద జలాలు సముద్రంలో వెళ్ళిపోతున్నప్పుడు వరద జలాలు తీసుకెళ్తే అబ్జెక్షన్ ఏంటని నేను అంటున్నానండి.